నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపజేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి. పోలింగ్ రోజున అలో లక్ష్మణ అని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసులు దించుకోలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ, లేకపోతే మన గురజాలలో కానీ, నర్సరాపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాల, కొట్టుకుని ఆలిపోయి చాలే వాలిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి. నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్లి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిలా వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు, కేసు రిజిస్టర్ చేశారు. దీనికి పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తూనే దర్జీ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా, మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా. మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు, ఆ రాంబాబు, దాన్ని కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు. ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్, దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ. నేను ఇంతకు ముందు కూడా ఆరోపణ చేశాను. ఇవాళ కూడా సిట్ అధికారులని ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారో ఎన్నికల కమిషన్, ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. నేను నర్సరావుపేట వెళ్ళి ఆ బృందాన్ని కలవటం జరిగింది. వారికి చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్పాను. ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంలో కొయ్యలేపారు. దే హ్యావ్ టేకెన్ మనీ ఫ్రమ్ టీడీపీ పీపుల్. కన్నా లక్ష్మణ్ దగ్గర, వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. సిఐలు, ఎస్ఐలు, ఐ నో ఎవ్రీబడి. కొంతమంది తీసుకోలేదని కూడా అది వేరే అంశం. అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీసు వారికి కూడా, ఆ సిట్లో ఉన్న వారికి కూడా, మీరు తెలుసుకోదలుచుకుంటే పోలీసు వారు చేసిన తప్పులు కానీ, లంచాలు కానీ 5 నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకు ఉంటుంది, తెలుసుకోగలిగిన శక్తి కూడా మీకు ఉంటుంది అని ఈ సందర్భంగా నేను వారికి చెప్పాను. వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఇంత దారుణంగా పల్నాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే గందరగోళం అయింది. ఈ మూల్యాన్ని ఎలా చెల్లించని చెప్పి నాకు అర్థం కాదు. కొన్ని బూతులు అయితే ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దొంగోట్లు వేసుకున్నారు. రీపోలింగ్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తాను. ఏసీ లేదా, నేను ఆ విధంగా భావిస్తున్నాను. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది ఆలోచన చేయాలి. ఇప్పటికీ పోలీసుల్ని, ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఏమైంది చెప్పండి? పోయిన కాలం తిరిగి వస్తుందా? తలలు పగిలిన తలలు అతుక్కుంటాయా? చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు,